మన గుండె క్షణమాకుండా నిరంతరాయంగా పనిచేసే ఉక్కుపిండం. అలుపెరగకుండా శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసే ఈ సజీవ యంత్రానికి నేడు మాతృగర్భంలోనే సమస్యలు మొదలవుతున్నాయి. చిల్లుల రూపంలో పుట్టుకతోటే ఆపద ఎదురవుతుంది. గుండె గదుల్లో రంధ్రాలు ఉన్నప్పుడు మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతుంది. దీంతో ప్రాణవాయువు తగ్గిపోతుంది. ఫలితంగా ఊపిరి సరిగ్గా అందక పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. గుండె గదుల్లో రంధ్రాల్ని డాక్టర్లు సెప్టల్ డిఫెక్ట్స్ అని పిలుస్తారు. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ గా పిలిచే గుండెపై గదుల్లోని రంధ్రాల గురించి, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేడు పసి హృదయం మాతృగర్భంలోనే లయ తప్పుతోంది. పుట్టుకతోటే చిన్ని గుండెకు చిల్లులు పడుతున్నాయి. జన్మతహా వచ్చిపడే గుండె లోపాలు పసిబిడ్డల పాలిట పెను శాపాలుగా మారుతున్నాయి. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు ప్రధానంగా అసైనోటిక్, సైనోటిక్ అని రెండు రకాలుగా ఉంటాయి. అసైనోటిక్ లోపాలు ఉన్నప్పుడు పిల్లలు ఎర్రగా, సైనోటిక్ లోపాలు ఉన్నప్పుడు పిల్లలు నీలంగా కనిపిస్తారు. పుట్టుకతోటి పసిపిల్లల్లో కనిపించే గుండె లోపాల్లో ప్రధానంగా గుండె పై గదుల మధ్య లేదా కింది గదుల మధ్యలో రంధ్రాలు ఏర్పడుతుంటాయి. పై గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు వాటిని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితిలో మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతూ ఉంటుంది. దీంతో రక్తంలో ప్రాణవాయువు తగ్గుతుంది. ఫలితంగా శ్వాస సరిగా అందక పిల్లలు ఆయాసంతో ఇబ్బంది పడతారు. డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. గుండె లయ తప్పి కొట్టుకుంటూ ఉంటుంది. మనకు గుండెలో 4 గదులు ఉంటాయండి. పై 2 గదుల్ని ఏట్రియా అంటారు, కింద 2 గదుల్ని వెంట్రికల్స్ అంటారు. ఈ పైన 2 గదుల మధ్యలో ఒక గోడలాగా సెప్టమ్ ఉంటుందండి. దాంట్లో చిన్నప్పటి నుండి మనకు పుట్టుకతో ఉన్న రంధ్రాలని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనుపారమైన సమస్యలు, లేదంటే కొందరు పిల్లలకి సిండ్రోమ్స్ అంటారు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడము, లేకపోతే మెటర్నల్ మాల్న్యూట్రిషన్ అండి, తల్లి పౌష్టికాహారం తీసుకోకపోవడము, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, లేదంటే మనకు ఏదైనా మందులు వాడడము, ఎవరైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయని మందులు వాడడము, ఫిట్స్ మందులు లాంటివి గైనకాలజిస్ట్కి చూపించకుండా, వాటి వల్ల మనకు ఈ సెప్టల్ డిఫెక్ట్ రావచ్చండి. యూజువల్గా మనకు మేనరికం పెళ్ళిళ్ళు అంటారండి. మేనరికం పెళ్ళిళ్ళు అంటే క్లోజ్గా రిలేటివ్స్లో మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా ఏదైనా జనుపారమైన సమస్యలు ఉంటే అవి మన పిల్లల్లో కానీ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ రావచ్చండి. సో వీళ్ళకి హై రిస్క్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే అండి, మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటారు. ఏదైనా సిండ్రోమ్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డౌన్ సిండ్రోమ్ అని తరచుగా వింటూ ఉంటాము. డౌన్ సిండ్రోము, టర్నర్ సిండ్రోము, ఇలా కొన్ని సిండ్రోమ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుందండి. పసిగుండెలో పైగదుల మధ్య చిల్లులు ఉన్నప్పుడు మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతూ ఉంటుంది. దీంతో శ్వాస కష్టమవుతుంది. గుండెపై స్టెత్ పెట్టి విన్నప్పుడు లబ్డమ్ అని కాకుండా అస్పష్టమైన చప్పుళ్లు వినిపిస్తూ ఉంటాయి. గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవటంతో పాటు పిల్లల్ని తరచూ శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్లు వేధిస్తూ ఉంటాయి. పాలు తాగటానికి సైతం ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగరు. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు గుండె నుంచి సాధారణ రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కుడి ఎడమ జఠరికలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో క్రమంగా గుండె పరిమాణం పెరుగుతూ వస్తుంది. పుట్టుకతోటి పిల్లల్లో వచ్చే గుండె జబ్బులు పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే వయసుతో పాటు బాగైపోతాయనే నమ్మకం మన దగ్గర చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి ఇందులో వాస్తవం కొంతే. పసిగుండెలో కనిపించే అన్ని రకాల లోపాలు వాటంతట అవే బాగయ్యే పరిస్థితి ఉండదు. గుండె గోడలో ఒకే రంధ్రం ఉన్నప్పుడు, అది చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే దానంతట అదే వయసుతో పాటు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 6 monthsలో మనకు అంత సిమ్టమ్స్ తెలియకపోవచ్చండి. తర్వాత నుండి మనకు ఎలా ఉంటుందంటే అండి, ఫ్రీక్వెంట్గా తరచుగా వీళ్ళకి న్యూమోనియాలు రావడము, ఆయాసపడము, లేదంటే మనకు బరువు సరిగ్గా పెరగకపోవడము, ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటారండి. ఈ ఇబ్బందులు, లేదంటే కొన్నిసార్లు మనం వ్యాక్సినేషన్కి కానీ ఏదైనా చెకప్లకు కానీ పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టెత్ పెట్టి చూస్తే మర్మర్ సౌండ్ వినిపించడము, లేదంటే ఏదైనా అబ్నార్మల్ సౌండ్ వినిపించడం, వీటితో మనకు చిన్నపిల్లల వయసులో వస్తారండి. యూజువల్గా మనకు కాంప్లికేషన్స్ ఒకటి ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఒకటి రావచ్చండి.
ఇంకోటి ఫెయిల్యూర్ టు థ్రైవ్, లేదంటే పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్. కొన్నిసార్లు ఏట్రియల్ ఎరిథ్మియాస్ అంటారండి, గుండె అతివేగంగా కొట్టుకోవడము. మనకు నార్మల్గా 120, 110 అలా కొట్టుకుంటుందండి పిల్లల్లో, 110 to 120, 130 వరకు మ్యాక్సిమం. వీళ్ళకి 200 పైన కొట్టుకోవడము, అలా ఏట్రియల్ ఎరిథ్మియాస్తో రావడము, ఈ ఇబ్బందులతో వస్తారండి. గుండెలో రంధ్రాల పరిమాణం బాగా పెద్దగా ఉన్నప్పుడు, ఒకటికి మించి రంధ్రాలు ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య స్థితిని బట్టి ఎలాంటి చికిత్స చేయాలన్న విషయంపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. శస్త్రచికిత్స అవసరం లేదు, కొంతకాలం ఆగచ్చు అనుకున్నప్పుడు ఆపరేషన్ అయ్యేదాకా మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం లేదా కేథటర్ను లోపలికి పంపి బెలూన్ సాయంతో డివైజ్ను అమర్చటం ద్వారా పసిగుండెలో రంధ్రాల్ని మూసివేస్తారు. పిల్లల్లో చిన్నప్పుడే గుండె రంధ్రాలను గుర్తించగలిగితే మందులు, ఆహార జాగ్రత్తలతో దుష్ప్రభావాలు ముందుకు రాకుండా చూసుకోవచ్చు. ఏసీఈ ఇన్హిబిటార్స్ వంటి మందులు బాగా ఉపయోగపడతాయి. రక్త క్షీణతతో గుండె వైఫల్యం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఐరన్, కాల్షియం సప్లిమెంట్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నిమోనియా, ఫ్లూ రాకుండా టీకాలు కూడా ఇప్పించాలి. ఆహార పరంగానూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఫస్ట్ మనం డౌట్ వచ్చేది ఏంటంటే అండి, ఒకవేళ బరువు పెరగట్లేదు బాబుకి, లేదా ఏదైనా అబ్నార్మల్ సౌండ్ వస్తుంది స్టెత్ పెడితే, లేదంటే పాలు తాగేటప్పుడు అలసిపోతున్నారు అంటున్నారు, ఇవన్నీ మనకు ఫస్ట్ డౌట్ రైజ్ చేస్తాయండి బాబుకి గుండెలో ఏదైనా రంధ్రం ఉన్నట్టు, బరువు పెరగకపోవడం. సో వీటితో ఫస్ట్ మనం స్క్రీనింగ్, చెస్ట్ ఎక్స్రే చేస్తే హార్ట్ సైజ్ పెద్దగా ఉండడము, ఈసీజీలో పలు రకాల చేంజెస్ ఉండడము. నెక్స్ట్ 2Dకో చేస్తామండి. 2Dకో చేస్తే మనకు సైజ్ ఎంత ఉంది, అది ఎటువైపు ఉంది, దాని ట్రీట్మెంట్ ప్లాన్ అన్నీ మనకు 2Dకో ద్వారా కన్ఫర్మ్ చేసుకోగలుగుతామండి. దాంతోపాటు కొన్నిసార్లు రంధ్రాలు ఒక్కటే కాదండి, దీంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న కవాటాలు, లేదంటే రక్తనాళాలు చిన్నగా ఉండడము, లేకపోతే కవాటం లీకేజ్, ఇలాంటి అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. అలాంటివి ఉంటే మనం తొందరగా సర్జరీకి పుష్ చేస్తామండి. మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ మనం సైజ్, ఏజ్ ఏంటి, మనకు సిమ్టమ్స్ ఏంటి, దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిసైడ్ చేస్తామండి. ఒకవేళ పెద్ద సైజు రంధ్రం ఉంది, అసలు బరువు పెరగట్లేదు, అసలు విపరీతంగా న్యూమోనియాలు వస్తున్నాయంటే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపరేషన్ చేయాలండి. మనకు మందుల ద్వారా కొద్దిగా గుండె మీద ఒత్తిడి తగ్గి బరువు పెరుగుతున్నాడంటే 6 నెలల లోపల మనం ఆపరేషన్ చేస్తామండి. ఒకవేళ ఇది దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న కవాటాలు, లీకేజ్ అవి ఉన్నా మనం వెంటనే ఆపరేషన్ చేయించాలండి. ఒకవేళ బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదంటే మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ డెంటల్ చెకప్లు చేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది మన గుండె వరకు పాకే సమస్య ఉంటుంది, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు. ఇది మనకు చాలా డేంజరస్ కాంప్లికేషన్ అండి. అదొకటి రాకుండా వీళ్ళు ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఈ చిన్న సైజు రంధ్రాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం డివైస్ క్లోజర్ చేసేయచ్చండి, స్మాల్ కానీ మీడియం సైజు ఉంటాయి. పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం అనేది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మేనరికాలకు దూరంగా ఉండటం ద్వారా పిల్లల్లో జన్యుపరంగా వచ్చే లోపాల్ని చాలా వరకు నివారించవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు రూబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా రూబెల్లా టీకాను తీసుకోవాలి. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా ఫీటల్ ఎకో వంటి అత్యాధునిక స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షల సాయంతో పసిగుండెలో లోపాల్ని ముందుగానే పసిగట్టడంతో పాటు తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు మింగకపోవటమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల్ని పూర్తిగా నివారించవచ్చు.